కళ్యాణి కళ్యాణి, నేను రెండో పెళ్లి చేసుకోవాలి కానీ పూలదండలను మిగతావన్నీ ఆర్డర్ చేయి. పిచ్చావన పట్టిందా? రెండో పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆ ఎదురింటి రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడంటే. ఎదురింటోడు చేసుకుంటే నువ్వు చేసుకుంటావా? అదేంటే, ఆ ఎదురింటోడు కారు కొన్నాడని చెప్పేసి నా చేత అప్పు చేసేలా కారు కొనిపించావు కదా. కొనిపిస్తే ఏదో ఫంక్షన్ కి పక్కింటి సరోజ 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొందని పోటీ పడేలా నా చేత 20,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనిపించావు కదే. మన పైన ఆవిడ హారం కొందని నా క్రెడిట్ కార్డుతో ఈఎంఐలు హారం కొన్నావు కదే. మరి వాళ్ళు చేసినవన్నీ మనం కూడా చేయాలి కదా. అయితే ఆ పక్కింటి రమేష్ లా నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటా. మీకు పిచ్చి పట్టిందా? రెండో పెళ్లి చేసుకుంటాం ఏంటి? నాకు కాదే పిచ్చి పట్టింది, అవతల వాళ్ళ కంటే గొప్పగా ఉండాలని పిచ్చి నీకు పట్టింది. మన స్తోమతకు మించి అప్పులు చేసుకుంటా పోతే తర్వాత అప్పుగా మరి అందరి ముందు పరువు పోతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లోని ఆనందాన్ని వెతుక్కోవాలి. జీవితంలో ఇంకెప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోనండి. అబ్బా, ఈరోజు బాగా అలసిపోయానండి. అబ్బా, అంతెందుకు కలిసిపోయావే? వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, వంట చేశాను, గిన్నెలు తోమాను, ఇల్లంతా క్లీన్ చేశానండి. బాగా అలసిపోయానండి. చాలా కష్టపడి పని చేసావులే. అసలు మీ ఆడవాళ్ళు ఈ జనరేషన్లో ఏం కష్టపడుతున్నారే? ఒక బటన్ నొక్కగానే బట్టలు ఉతికేస్తుంది, ఒక బటన్ నొక్కగానే గ్యాస్ ఆన్ అయిపోతుంది, ఒక బటన్ నొక్కగానే ఇల్లంతా ఊడ్చేయచ్చు. దీనిలో కష్టమేముందే? ఈ పనులు నేను కూడా చేస్తాను. వేసుకోవడానికి బట్టలు లేవేంటే? ఎందుకు ఉతకలేదు? అదేంటి, ఒక బటన్ నొక్కగానే బట్టలు వాష్ అయిపోతాయిగా, అదైతే మీరు చేసుకోవచ్చుగా. ఇల్లు ఎందుకు క్లీన్ చేయలేదు? ఒక బటన్ నొక్కగానే ఇల్లంతా క్లీన్ అయిపోతుందిగా, అదైతే మీరే చేసుకోవచ్చుగా. చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టడానికి ఎంతసేపు? ఒక బటన్ నొక్కగానే భోజనం తయారవుతుందిగా, అదైతే మీరు చేసుకోవచ్చుగా. ఇప్పుడున్న జనరేషన్ లో మాడవాళ్ళు కష్టపడేది ఏముందండి? అన్ని బటన్లు నొక్కడమే కదా. ఆ బటన్లు ఏదో మీరు నొక్కండి. అమ్మా, నేను మీ అల్లుని వదిలేస్తున్నానే. సరే, ముందు ఆవకాయ పని చూడు. సరే, ముందు ఆవకాయ పని చూడంటదేంటే? కాయ మెత్తపడిపోతే మళ్ళీ దొరకదని బావదే ఉందే, ఎప్పుడైనా వదిలేచ్చు. మీ అంకమ్మ మీ ఆవకాయ పచ్చడి తగలయ్యా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి బోల్డ్ అంత పచ్చడి బాటిల్లో పెట్టి మరి అమ్ముతున్నారు ఆవకాయ. పప్పులోను పెరుగులోను కలుపుకునే పచ్చడి గురించి ఆలోచిస్తున్నారు గాని ఇక్కడ జీవితం తొక్కు పచ్చడి అయిపోతుంటే పట్టించుకోరంటే దిక్కమహా. ఏమైంది వదిన, అంత డల్ గా ఉన్నావు? రాత్రే మీ అన్నీకి నాకు చాలా పెద్ద గొడవ అయింది. మీ అన్నీ నన్ను చాలా తిట్టారు. నేను మీ అన్నీకి చెప్పేశాను, నేను వంట చేయను, మీ బట్టలు ఉతకనని. అంత పెద్ద గొడవ అయిందా? అన్నయ్య ఏడి? ఇప్పుడే వంట వండి క్యారేజ్ కట్టి పంపించాను. ఎక్కడికి వెళ్తున్నావు వదిన? మీ అన్నీ బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను. ఏవండి, పక్కింటి వనజ 11,000 పెట్టి డ్రెస్ కొనుక్కుందండి. ఎంత బాగుందోనండి, చూడండి, నాకు కూడా కొనిపించండి. నీకు కొనిచ్చాలి? ఏహే, అది 11,000 కాదు, 1100. అసలు మీకేం తెలుసండి? అది 11,000 అండి. నువ్వు తెలియకుండా మాట్లాడొద్దు చెప్తున్నా కళ్యాణి. అది 11,000 కాదు, 1100. మీకు ఎలా తెలుసు? అది 11,000 అంటే మీకు చెప్తుంటే అర్థం కాదండి. తను నాకు చెప్పిందంటే చూడండి, ఒకసారి చూడండి. నన్ను వాదించకు. ఇదిగో ఆర్డర్ ప్లేస్ లో చూడు, నేను ఆర్డర్ చేసింది ఆన్లైన్ లో 1100 చూడు. మీరు కొనిచ్చారా ఈ వేషాలు? ఎన్ని వేళ్ళు? 10. 10 కంటే ఎక్కువ ఉందంటే నువ్వేమిస్తావు? ఐఫోన్. అవునా? 10 కంటే ఎక్కువ ఉందంటే నీ ఫోన్ నాకు ఇచ్చేయి, లేదంటే నా ఫోన్ నీకు ఇచ్చేస్తా. ఓకే. ఇవి ఎన్ని వేళ్ళు? 10 కదా. 10, 9, 8, 7, 6, 6 ఇంకా 5 11. మరి ఇంకేంటి, ఫోన్ ఇచ్చే. నువ్వు తాగుడు బంద్ చేయవాది కాదు, నేను మా అమ్మల ఇంటికి పోతా. పో, నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పో, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. మరి మన పిల్లలు? నువ్వు ఏడికి పోతున్నావు? మా అమ్మల ఇంటికి. నేను ఏడికి పోతున్నా? మీ అమ్మల ఇంటికి. మరి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతారు. మర్యాదగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా మాట్లాడలేదనుకో, బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెట్టి బట్టలు చదువుకుని పుట్టింటి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. సినిమా థియేటర్ లో కూడా మంత అవుతే పోతారు, సిగరెట్ తాగితే పోతారని యాడ్లు పక్కన పెట్టి నెక్స్ట్ టైం నుండి ఆడపిల్లల మీద చేస్తే ఉరి తీస్తారు, ఉచ్చపోయిస్తారని న్యూస్ ని 70mm స్క్రీన్ మీద బొమ్ అలాగే ఎలా ఎలా ఇది ఈ వల్ల దిస్తా ఇలా సందన్నవే ఇలా
సైలెంట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. 2 కిలోలు బియ్యం కావాలి, ఉన్నాయా? మా షాప్ లో మస్తు రకాల బియ్యం ఉన్నాయి మేడం, మీకు ఎసుడు బియ్యం కావాలి? బియ్యంలో రాళ్ళు ఉండాలి, గసవంటి బియ్యం ఇవ్వు. అట్లెందుకు? మా ఆయన తరపు చుట్టాలు వచ్చిండ్రు. మీరు కారణం లేకుండా మందు తాగరని నా మీద ఒట్టి వేశారు. వేశాను. మరి రాత్రి మన ఇంట్లో ఎందుకు తాగారు? దీపావళి వస్తుంది కదే, అందుకే తాగాను. దీపావళికి మీరు మందు తాగడానికి అసలు సంబంధం ఏంటి? సంబంధం లేదంటావేంటే, ఖాళీ సీసా లేకుండా మన పిల్లలు రాకెట్లు ఎలా కలుసుకుంటారు? మన పిల్ల రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకున్నా, చూడిదారు తీసుకున్నా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. ఏంటి ఎదురుకొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసుంది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకుంటాం.